హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్యామిలీతో కలిసి నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను. నేను అక్కడ వర్క్ పర్పస్ కోసం వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటేంటి అనేది మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. నేను మీకు ఇప్పుడు మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. తను మా అమ్మ. మా హాయ్ చెప్పు. అండ్ మా నాన్నని కూడా చూపిస్తా. మా నాన్నని మీరు షార్ట్స్లో చూసే ఉంటారు. తను మా నాన్న. అండ్ ముందరున్న అబ్బాయి వచ్చేసి మా డ్రైవర్ అనమాట. డ్రైవర్ సే హాయ్. నిన్ను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారా? మా ఫ్యామిలీ అంతటికి ఒక సెక్యూరిటీ కూడా ఉందన్నమాట. అదేం చేస్తాను చూపిస్తాను. హ్యాపీగా పడుకుంది. సారీ, మా ఫ్యామిలీకి సెక్యూరిటీ అని చెప్పానా? కాదు, మేమే దానికి సెక్యూరిటీ అనమాట. అండ్ హైదరాబాద్కి వెళ్ళినాక నేను మీకు ఇంకొక స్పెషల్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేస్తా. ఈ వెనకాలంతా ఫుల్ లగేజ్ అనమాట. ఆ సీట్స్ కూడా బెండ్ చేసి మొత్తం వేసేసినాం. అన్ని పచ్చివేనా? సీతాఫలం ఒక్కటి కూడా లేదు. ఎండలే, చాలా ఎండ ఎక్కువ ఉంది. అప్పు ఐస్ క్రీమ్ తింటావా? అప్పు ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే ఫస్ట్ ఉంటుంది తినడానికి కదా. ఎంతలో పోవాలంటనా? 100 కంటే దాటకూడదు అంటారా? ఐస్ క్రీమ్ అప్పు గిస్తే తింటది. అది చూడు ఎట్లా ఇస్తుందని. ఇంకా 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ గూగుల్ మ్యాప్ స్టార్ట్ చేస్తే చూడడం ఎక్కలేని టెన్షన్ వస్తుంది నాకైతే. ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ కోసం అని చెప్పి ముందు రోజు నైటే మేము బుక్ చేసుకున్నాం ఒకటి సూట్ రూమ్. ఎందుకంటే ఒక 3 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 3 మెంబర్స్ ఎందుకన్నాను అంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకు స్నాక్స్ ఇచ్చారు, అలాగే ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ చాక్లెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు. ఇక్కడ ఒక లివింగ్ ఏరియా అండ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ లివింగ్ ఏరియాలో అయితే మా అమ్మ నా తమ్ముడు ఆల్రెడీ టీవీ ఆన్ చేసి పెట్టేసుకొని మంచిగా చూస్తున్నారు. ఇది వచ్చి మాకు ఇచ్చిన బెడ్రూమ్ అనమాట. అండ్ అలాగే ఒకటి వాష్రూమ్ ఉంది. అందులో స్టోరేజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియదు. చాలా పెద్దగా ఉంది రూము. మళ్ళీ హాయ్ అందరికి. నిన్న వ్లాగ్ మధ్యలోనే ఎండ్ చేయాల్సి వచ్చింది డ్యూ టు మెనీ రీజన్స్ అనమాట. నిన్న హోటల్ రూమ్ చూపించాను కదా, అందులో మా పెట్ని అలో చేయమని చెప్పారు. సరే అలో చేయకపోతే పర్లేదు, మా అక్క పీజీ ఉంది కదా అని చెప్పేసి మా అక్క పీజీకి తీసుకెళ్ళాం. అక్కడ కూడా వాళ్ళు అలో చేయమన్నారు. డాగ్స్ అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అలో లేదంట వాళ్ళ పీజీలో. ఇంకా మాకు ఆప్షన్ లేక ఎంటీ ఫ్లాట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ ఫ్లాట్కి వచ్చి ఇంకా నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాం అనమాట. అండ్ నిన్న నేను మీకు వ్లాగ్లో ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పాను కదా, చూపిస్తానండి. సో షీఈ్ ద స్పెషల్ అనమాట మా అక్క. సే హాయ్. హాయ్ గైస్. సో నేను మా అక్క హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఈరోజే కొత్తింటి పూజ చేసుకొని మూవ్ అవుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీకు అన్ని బ్లాగ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడైతే పూజ చేస్తున్నారు, మీకు ఇప్పుడు చూపిస్తాను. వాడు చూడు, అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు ఇంట్లో పెద్ద కూతురు పాలు పొంగిస్తాను గైస్. చిన్న పొయ్యి మీద పెడతాము. సురేష్ ఐ ఫ్లేమ్ పెట్టరా, తొందరగా వస్తుంది. ఎందుకంటే మనం చిన్నదే పెట్టాం కాబట్టి కావాలని. ఇప్పుడు పొంగుతాయి ఇప్పుడు ఇంకా. అది దొరుకుతుందా నీకు? అయ్యో
చచ్చిపోతుంది, వద్దులేరా పాపం. పప్పు నీలాగే అది కూడా ఒక జంతువురా. దాన్ని పట్టుకోవాలంట గైస్ పప్పు. ఇప్పుడు చూడండి ఎంత ఎక్సైటింగ్ చూస్తాను. అంతే రే అది. ఆఫ్ చేసిన ఫైనలీ. అంటే అది పొంగే దాన్ని బట్టి చెప్పచ్చా? 4 పక్కల పొంగితే మంచిదా? ఓకే, అంటే ఒక్కటేసారి చుట్టూ పొంగిందంట. అదేందో అమ్మేందో చెప్తాను. కొంచెం ఇట్లా తుడిచేస్తే బట్టలు అంటే వాళ్ళకి క్లీన్ చేసుకోవచ్చు. పప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి. హాయ్. నిద్ర వస్తుంది. బయటికి వెళ్ళే ఓపిక అస్సలు లేదు గైస్, ఫుల్గా ఆకలిస్తుంది. అందుకని ఇక్కడికి ఆర్డర్ చేసుకున్నాము. అమ్మ నాన్న తమ్ముడు వచ్చేసి హోటల్కి వెళ్ళిపోయినారు. అక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ మేము ఇప్పుడు ఏం తింటున్నామో మీకు చూపిస్తాను. నేనేమో ఇడ్లీ తీసుకున్నా, మా అక్క పొంగల్ తీసుకుంది, అండ్ ఎక్స్ట్రా ఒక ఆనియన్ దోశ ఆర్డర్ చేసుకున్నాం. ఓకే గైస్, తినేసి వస్తా. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. నేను ఏవేవో చూపించాలనుకున్నాను బట్ కుదరలేదు. కానీ తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు నా నెక్స్ట్ వీడియోస్ చూడాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.